హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో నిన్న టెక్ న్యూస్ చేయలేదు, దానికి రీజన్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్. ఈ మధ్య వర్క్ అనేది చాలా ఎక్కువైపోయింది కదా, సో దాని గురించి నిన్న బ్యాక్ పెయిన్ వచ్చి టెక్ న్యూస్ అయితే చేయలేదు. సో మరి వాటి ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే వాట్సాప్ వెబ్ వర్షన్ ఉంటుంది చూసారా, దాంట్లో కూడా మనకు త్వరలోనే ఆడియో కాల్ తర్వాత వచ్చేసి వీడియో కాల్ మాట్లాడుకునే ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడు మనం ఇలాగో మొబైల్లో అయితే వాడుతూ ఉంటాం, అయితే కంప్యూటర్లో చాలామంది కూడా యూజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్. సో అటువంటప్పుడు ఈ ఆప్షన్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేకాకుండా త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఇవన్నీ ఏంటంటే బీటా టెస్టింగ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేయబోయే ముందు మీరు వీడియో తమిళలో చూసినట్టు మన ఛానల్లో ఒక టీవీ గివ్ అవే కూడా నడుస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చాలా మందికి వెళ్ళలేదు. సో ఎవరైనా మీరు మిస్ అయి ఉంటే ఆ టీవీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే, అన్న కామెంట్ ద్వారా విన్నర్స్ని సెలెక్ట్ చేయని చెప్తున్నారు. దానికోసం నేను చాలా గివ్ అవేస్ పెట్టాను, ఓన్లీ కామెంట్ ద్వారా విన్ అయ్యేవే. సో ఒకటి వచ్చేసి కూల్ప్యాడ్ కూల్ 6 సంబంధించిన మొబైల్ పెట్టాను, అది ఓన్లీ కామెంట్ ద్వారా పిక్ చేసేదే. సో అదొక 11,000 మొబైల్. దాంతోపాటు టెక్నో క్యామాన్ 16 అని చెప్పేసి ఒక మొబైల్ పెట్టాను, అదొక 11,000 మొబైల్. సో అది వచ్చేసి కామెంట్ ద్వారా పిక్ చేసేసి. అంతకుముందు జియోనికి సంబంధించిన ఒక మొబైల్ పెట్టాను, సో అది కూడా ఇంకా గివ్ అవే నడుస్తుంది. ఈ మంత్ 31st వరకు ఉంది దానికి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్మెంట్ అనేది. సో దానిలో మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇంకా నేను చాలా గివ్ అవేస్ పెట్టాను, అవన్నీ కామెంట్ ద్వారా పిక్ చేసేసేవి. దీనికి రీజన్ ఏంటి అంటే, నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అవి పెయిడ్ వీడియోస్. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేయడానికి నేను ఈ టెక్నిక్ని అయితే యూజ్ చేశాను. సో ఇది నేను ఇప్పుడు కాదు, చాలాసార్లు మీతోటి ఫ్రాంక్గా చెప్పాను. అంటే నేను డబ్బులు తీసుకునే ఆ వీడియో చేస్తున్నానని చెప్పేసి, నేను పెయిడ్ వీడియోస్ చేస్తానని చెప్పేసి ఇలా చెప్పడం ఫస్ట్ టైం ఏం కాదు. సో అది కూడా ఇప్పుడు నేను మీకు ఫ్రీగా అకౌంట్ చేసుకోమని చెప్పట్లేదు, నేను నా తరపు నుంచి మీకు ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. అంటే ఒక డ్రా రూపంలో తీసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకు ఆ టీవీయో మొబైల్లో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. అయితే నేను ఏ గివ్ అవేస్ అయితే డీమ్యాట్ అకౌంట్ గురించి పెట్టానో చాలామంది కింద కామెంట్లో రాస్తున్నారు, అన్న ఇటువంటి గివ్ అవేస్ పెట్టకని చెప్పేసి. సో మీకు ఆ గివ్ అవే నచ్చకపోతే కామెంట్ ద్వారా నేను సెలెక్ట్ చేసే గివ్ అవేస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఫోర్స్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ S20 FE గురించి చాలా రోజులు అయింది లాంచ్ అయిపోయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది. సో మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అనేవి తక్కువ బడ్జెట్లో అయితే సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మీలో చాలామంది అడిగింది ఏంటి అంటే, నన్ను పర్సనల్గా వాట్సాప్లో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ చేయమని అడుగుతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ అయితే చేస్తాను. దాంతోపాటు సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A7 ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి. మంచి ట్యాబ్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేసేసారు. జనరల్గా మనకు 17,000 బడ్జెట్లో సామ్సంగ్ నుంచి ఈ ప్రాసెసర్ తోటి క్వాడ్ స్పీకర్స్ తోటి అయితే ట్యాబ్ చూడడానికి కనిపించవు. చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ ట్యాబ్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వాళ్ళు ఒక AI బేస్డ్ టూల్ని అయితే డెవలప్ చేసేసారు. ఇదేంటంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నట్టు. సో 100 లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు అన్నట్టు. అయితే మరి దీనికోసం ఇంతకుముందు గూగుల్ ఉంది కదా అని అంటే, గూగుల్ ఏం చేస్తుందంటే మనం టైప్ చేసిన దాన్ని ఫస్ట్ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తానట్టు. కాకపోతే ఇది డైరెక్ట్ ఒక లాంగ్వేజ్లో నుంచి ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తా అని చెప్తున్నారు. సో చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అయితే అవుద్ది, ఎందుకంటే చాలామంది భాష కారణంగా చాలా వాటిని నేర్చుకోకుండా ఉండిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమందికి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అనేవి అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 9 గురించి. మొన్న మధ్య OnePlus 8T లాంచ్ అయింది, అప్పుడే OnePlus 9కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అయితే ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. లెమనాడ్ అని చెప్పేసి ఒక ఇమేజ్ అయితే లీక్ చేసేసారు, కాకపోతే స్పెసిఫికేషన్ చూడడానికి కనిపించట్లేదు. మనం గెస్ చేయొచ్చు, స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేటు, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ తోటి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి మొబైల్ రావచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. కన్ఫర్మ్ ఏం కాదు. సో ఇప్పుడు మరి 80 Pro సంగతి ఏంటి అంటే, OnePlus వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, ఈ సంవత్సరం అయితే మేము OnePlus 80 Proని తీసుకొని రామని చెప్పేసి. సో మరి ఈ 9 తర్వాత వచ్చి 80 Pro ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొచ్చారు. వివో U10 మొబైల్ ఉంది చూసారా, అంటే ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 10,000 ఉంది, దాన్ని 3,096 రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే దీనికి ఒక లిటికేషన్ ఉంది. అదేంటి అంటే, మనం ఒక గ్యారంటీ ఎక్స్చేంజ్ ప్లాన్ అని చెప్పేసి ఒక ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ మొబైల్ కొనుక్కునేటప్పుడే మనం ఎక్స్ట్రా 99 రూపీస్ పే చేసామనుకోండి, ఈ ప్లాన్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్టు. దీనిలో మనకు లాభం ఏంటి అంటే, 6 నెలల తర్వాత, 6 నెలల నుంచి సంవత్సరం వాడిన తర్వాత మొబైల్ మళ్ళీ మనం కొత్త మొబైల్ కొనుక్కునేటప్పుడు ఈ మొబైల్ ఎక్స్చేంజ్ చేయవచ్చు అన్నట్టు. సో అలా ఎక్స్చేంజ్ చేసినప్పుడు వీళ్ళు 6,993 రూపాయలు అనేవి మనకు ఎక్స్చేంజ్లో ఇస్తారన్నట్టు. అంటే మన దగ్గర మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ మొబైల్
9,990, ఇప్పుడు 99 రూపీస్ కలుపుకుంటే 10,000 చేంజ్ అవుద్ది కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 3,096 రూపాయలు పడతాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా మొబైల్స్ మీద అయితే ఇటువంటి ఆఫర్స్ అయితే ప్రకటించారు. ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళు కూడా ఇటువంటి ఆఫర్స్ని అయితే ప్రకటించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో టీవీస్ గురించి. ఎటకేళ్ళకైతే ఒక 3 టీవీస్ని లాంచ్ చేసేసారు పాపప్ సెల్ఫీ కెమెరాతోటి. సో దానిలో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ టీవీ ఉంది, అంటే అన్నీ మనకి 8K ప్లేబ్యాక్కి సపోర్ట్ చేస్తారట ఈ 3 టీవీస్ కూడా. సో దానిలో S1 అని చెప్పేసి R1 అని చెప్పేసి 2 మోడల్స్ పేర్లతో అయితే ఈ టీవీని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు 87,000 ఉంది పెద్ద టీవీ, అంటే మనకు 65 ఇంచెస్ S1 టీవీ. దానిలో మళ్ళీ కింద మోడల్స్ ఉన్నాయి చూసారా, R1లో మనకు 65 ఇంచెస్ ఉంది, 55 ఇంచెస్ ఉంది. సో ఒకటి వచ్చేసి 55,000 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 47,000 ఉంటుంది. హైయర్ వేరియంట్లో 85 వాట్స్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తే, లోయర్ వేరియంట్స్లో 20 వాట్స్ సంబంధించిన స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. NFC సపోర్ట్ ఉంటుంది. సో చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ టీవీస్ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒప్పో ఎన్కో ఎక్స్ అని చెప్పేసి నాయిస్ క్యాన్సలేషన్తో కూడిన ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని కూడా చైనాలో లాంచ్ చేశారు. ఇవి 2 కూడా చైనాలో లాంచ్ చేస్తారు, త్వరలో ఇండియాలో కూడా వస్తాయి. సో దీని ఇయర్బడ్స్ ప్రైస్ గురించి మాట్లాడితే 11,000 ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 12 గురించి. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది కదా. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ iPhone 12 ఉంటుంది చూసారా, అది మనకు 2 డ్యూయల్ సిమ్స్ ఉంటాయి కదా, 2 సిమ్స్ వేసుకోవచ్చు కదా. దానిలో 2 మనకు 5Gకి సపోర్ట్ చేయమని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఒక సిమ్ని మనం ఈ సిమ్ లాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5G సిమ్ కావాలంటే ఈ సిమ్ లాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకొకటి 4G లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ అప్డేట్ ద్వారా వీళ్ళు 5G సపోర్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ మన ఇండియాలో అయితే ఇంకా 5G లేదు. సో 5G గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటే మనకు వీళ్ళు బాక్స్లో ఒక కేబుల్ ఇస్తారు, చార్జర్ అడాప్టర్ని ఇవ్వరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో చాలామంది ఏమనుకున్నారంటే మన దగ్గర ఉండే పాత ఐఫోన్కి సంబంధించిన చార్జర్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే దీనిలో వీళ్ళు ఇచ్చే కేబుల్ వచ్చేసి లైట్నింగ్ టు టైప్ సి కేబుల్ అన్నట్టు. సో పాత ఛార్జర్స్ ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ చేయవని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. కొత్త ఛార్జర్స్ని కొనుక్కోవాల్సిందే. ఫ్రెండ్స్, వీడియో చేస్తుంటే మధ్యలో పవర్ పోయింది, అందుకోసమే ఒక 2 స్లైడ్స్ వేసి మిగతా న్యూస్ అయితే కవర్ చేస్తాను. సో దానిలో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ ఈ మధ్య లాంచ్ చేసిన యాపిల్ 6 SE గురించి. సో దీంట్లో కొంతమందికి హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి సౌత్ కొరియాలో కొంతమంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. అయితే అందరికీ రావట్లేదట, కొంతమందికి మాత్రమే. సో మరి యాపిల్ వాళ్ళు దీన్ని అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా ఒక ఇష్యూ గురించి. అదేంటి అంటే గూగుల్ పిక్సెల్ 5 మొబైల్ ఈ మధ్య లాంచ్ చేశారు కదా. సో ఆ మొబైల్ అంటే మొబైల్కి బాడీకి తర్వాత వచ్చేసి స్క్రీన్కి మధ్యలో గ్యాప్ వస్తుందని చెప్పేసి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. సో గూగుల్ డివైస్లలో ఇలా ప్రాబ్లమ్స్ రావడం ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు కూడా వచ్చింది. సో మరి గూగుల్ వాళ్ళు దీనికి ఏం రిప్లై ఇస్తారనేది అయితే చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇవాళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.